కందికాయలతో ఎప్పుడైనా కూర చేసుకొని తిన్నారా? చాలా బాగుంటుంది, సూపర్ యమ్మీ ఉంటుంది అసలు. కందికాయలు అంటే ఇవి కందులు ఉంటాయి కదా, కందులు లోపల ఇత్తనాలు పచ్చిగా ఉన్నప్పుడే కోసేసి దాంతో కర్రీ చేసుకుంటారు మామూలు ఇత్తనంతో. సూపర్ యమ్మీగా ఉంటుందండి ఇవి. కానీ కర్రీ చేయడం కంటే కూడా ఒల్చడం అసలు లిటరల్లీ పెద్ద టాస్క్. అసలు నాకు దగ్గర గంటన్నర సేపు పట్టింది ఒల్చడానికి అసలు కొన్ని కందికాయలు. అయితే మామూలుగా మనము తిరువాత పెట్టేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. దాని తర్వాత టమాటో ఇంకా పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలా. టమాటోలు బాగా మెత్తగా ఉడికేంత వరకు పెట్టుకున్న తర్వాత కందికాయ ఇంకా కారము, ధనియాల పొడి అన్నీ వేసి ఒక 5 minutes అలా ఫ్రై చేస్తూ ఉండండి, అడుగు మాడకుండా ఉంటుంది. దాని తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టేసి 4-5 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. కందికాయ కర్రీ మాత్రం సూపర్ యమ్మీగా రెడీ అవుతుంది అసలు. టేస్ట్ కూడా చాలా మంచిది అండ్ హెల్తీ కూడా. ఇది చపాతీలకు కానీ వేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఎప్పుడైనా వీలైతే కుదిరితే కానీ మీరు ట్రై చేసి చూడండి, సూపర్ యమ్మీగా ఉంటుంది.